పార్వతీపురం మంజం జిల్లా గొర్రెపిల్లి మండలం అండి, చిన్నగూడెం. మాకు అచ్చమైన క్వారీ అక్కడ ఉన్నది పెద్ద సమస్యగా మాకు పరిష్కారం అవ్వకుండా జరుగుతుంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకుని నాదుడు లేదు. అధికారులతో కుమ్మక్కైపోయి ఎక్కడికక్కడ చాలా దుర్వినియోగం చేస్తాండ్రు. ఏంటంటే అధికారులకు అందరు కలిపి ఏంటంటే అతనికి అన్ని ఉన్నాయి అని చెప్తుండ్రు, కానీ కొండ ఆక్రమించాడు. ఒక 100 ఎకరాల చిల్లర ఆక్రమించాడు. చుట్టుపక్కల రైతుల్ని విధ్వంసంగా భూములు కబ్జా చేస్తాడు. 120 అడుగుల లోతులో గుమ్మ తవ్వేశాడు. చుట్టుపక్కల రైతులు పంటలు పాడైపోతాయి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు అధికారులు రావడం, చూడడం, వెళ్ళిపోవడం, కానీ ఏది న్యాయం జరగకుంటుంది. 120 ఎకరాల కొండ ఆక్రమించారు, పామాయిల్ తోటలు వేసారంటే ఎవరు పట్టించుకుంటారు. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా పట్టించుకోకుంటున్నారు. అచ్చు నాగేశ్వరం, అచ్చు సూర్యనారాయణ, అచ్చు సతీష్ వాళ్ళు క్వారీ అక్కడ లీజుకి ఇచ్చారు. చిన్నది ఇచ్చింది మొత్తం ఆక్రమించుకొని కబ్జా చేస్తాను. గడ్డలు, చెరువులు అన్ని ఆక్రమించుతాను. రోడ్లు జంజావతి కాలువలు ఉన్నాయి. కాలువల మీద వాహనాలు తిప్పుకోవడము, తోటపల్లి కాలువ ఉంది, తోటపల్లి కుడి కాలువ మీద వెళ్ళి భారీ వాహనాలు తిప్పుకోవడము. ఏమైనా అడిగితే ఎవరికైనా అడిగామనుకో తప్పుడు కేసులు బనాయించి కేసులు కట్టమని బెదిరించుతారు. పోలీసులు కూడా వచ్చి బెదిరించుతాను. పోలీస్ స్టేషన్ అసలు తీసుకోవడం మరి లేదు. కలెక్టర్ గారు ఏదో పంపించితే వచ్చామా లేదా అన్నిటికీ వెళ్ళిపోవడం, రావడం, చూసి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ న్యాయం మాకు జరగలేదు. తొలి పవన్ కళ్యాణ్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చామా, ఇవ్వడం వల్ల కొందరు వచ్చారు, అధికారులు కదిలేరు, కానీ న్యాయం జరగలేదు. నేను రావడం మా కుర్రోళ్ళు పంపించాము మా తరపున, మరి వాళ్ళు వచ్చారు, చూసి వెళ్ళారు, అంతే. కానీ న్యాయం జరగలేదు అంతవరకు. అవుతుందని గ్యారంటీగా మాకు నమ్మకం ఉంది. నమ్మకం అంటే చాలా హామీలు ఇచ్చారు కూడా, కొన్ని చేస్తాను కాబట్టి కొద్దిగా నమ్మకం నమ్మకం అని నమ్ముతాను. వచ్చేటప్పుడు వర్క్ చేశారు సార్, అప్పుడు వర్క్ చేశారు. అప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాము. మరి అవి పంపించడం కొద్దిగా కదిలింది, కానీ పూర్తి న్యాయం జరగలేదు. కథల్లో స్టార్ట్ చేశారు, కానీ న్యాయం చేయదు. అందరూ అధికారులు అందరూ కొమ్మక్క అవుతారు. చేస్తారని మా నమ్మకం. పనితీరు పర్వాలేదు చేస్తానే, చేసిన అధికారులు పట్టించుకోకుంటారు. యథావిధిగా విచ్చడివిడిగా ఎంత వీళ్ళు పంపించితే వాళ్ళు చెయ్యింది ఏడు చేస్తారు. నాయకులు కూడా చెయ్యాలి కదా. అధికారులు నాయకులు చేస్తే వాళ్ళు పైనుండి పంపించే సత్తా ఉంటుంది. వాళ్ళు పంపించిన అనవసరం అయిపోతుంది. ఏదైనా అధికారులని తొలి గట్టిగా తీసుకోవాలి, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. తొలి చేశారు మా ఏరియా కొద్ది, ఇంకో పక్క ఏరియా చేశారు సార్. పర్వాలేదు సార్, బాగుంది. ప్రెజెంట్ బాగుంది, బాగుంది, పర్వాలేదు సార్. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, కానీ అధికారులు చేయకుంటారు. అధికారులు చేయింది ఏడు చేస్తారు, ప్రభుత్వం ఏడు చేస్తుంది. గట్టి చర్యలు తీసుకుంటే కదా అధికారులు చేస్తారు. అధికారులు అందరూ కొమ్మకు బాగా అవుతారు. అంతమంది అధికారుల మీద బాగా చర్యలు తీసుకోవాలి సార్. అప్పుడు న్యాయం చేసే ప్రభుత్వం వీళ్ళు చేసినట్టుగా ఉంటుంది, ఉన్నది చేయించినట్టు కూడా ఉంటుంది. జగన్ గారి పరిపాలనలో కూడా కంప్లైంట్ ఇచ్చాము, యథావిధిగా అలాగే ఉన్నాయి. ఏది చేయలేదు. కొన్ని అధికారంలో వచ్చిన తర్వాత కొద్దిగా పిలిచారు కంప్లైంట్, అధికారులు కొద్దిగా తోలేరు, కర్రబట్టుకొని తోలేరు. పవన్ కళ్యాణ్ దృష్టికి గ్యారెంటీగా అవుతుందని మాకు నమ్మకం. సార్ కూడా వస్తే మాకు చాలా మంచిదే. అది చూసారనుకో, అది మా వల్ల తప్పుడుగా ఉన్నా మాకు చర్య తీసుకోవచ్చు, వాళ్ళ తప్పుడుకుంటే వాళ్ళ చర్య తీసుకోవచ్చు, పర్వాలేదు.